పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పెద్దికి గాయత్రికి మనం పెళ్లి చేద్దామా అని చక్రిని మహా అడుగుతుంది. ఆ మాట వినగానే చక్రి కాస్త కంగారు పడతాడు. ఏం మాట్లాడుతున్నారండి? మొన్న పిల్లని అడగడానికి వెళ్తేనే మా అత్త పళ్ళాలు విసిరికొట్టింది. ఇక పెళ్లి చేద్దాం అనుకుంటున్నామని తెలిస్తే బిందులు విసిరేస్తుంది అంటాడు. ఇప్పుడు ఆవిడ్ని పర్మిషన్ అడిగి మనం పెళ్లి చెయ్యం కదా అంటుంది మహా. కానీ గాయత్రి ధైర్యం చేసి బయటికి రావాలి కదండి. దానికి అంత ధైర్యం లేదని చక్రి అంటూ ఉంటాడు. సర్లే, మీతో మాట్లాడి టైం వేస్ట్, ఏం చేయాలో నేనే చేస్తానని మహా అంటుంది. ఇదేంటి, ఈ పిల్లకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేసిందా అని చక్రి సర్ప్రైజ్ అవుతూ ఉంటాడు. ఇక తెల్లవారగానే గుడి దగ్గర మహా గాయత్రి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో గాయత్రి వచ్చి, ఏంటి మహా, అర్జెంటుగా రమ్మని పిలిచావు, ఏమైంది అని అడుగుతుంది. నీకు మా పెద్ది అంటే ఇష్టమా లేదా అని మహా సూటిగా అడుగుతుంది. అదేంటి మహాలక్ష్మి అలా అడుగుతున్నావు? నాకు చిన్నప్పటి నుంచి మా బావ అంటే చాలా ఇష్టమని గాయత్రి అంటుంది. అసలు మా బావని కాకుండా వేరే ఎవరిని నా భర్తగా నేను ఊహించుకోలేను మహా. అందుకే కదా ఉండబట్టలేక నిన్న రాత్రి కూడా మీ ఇంటికి వచ్చానని గాయత్రి అంటుంది. సరే అయితే మరి పెద్దిని పెళ్లి చేసుకుంటావా అని మహా అడిగేసరికి, అదేంటి మా అమ్మ వాళ్ళు ఒప్పుకోరు కదా అంటే, ఒప్పుకుంటేనే పెళ్లి జరగదు గాయత్రి, మీరు సీక్రెట్గా చేసుకున్నా కూడా అది పెళ్ళే అంటారు అంటుంది మహా. అంటే లేచిపోయి పెళ్లి చేసుకుంటామా అని అడుగుతుంది గాయత్రి. నీకు లోకం ఏమనుకుంటుందో కావాలా, లేక పెద్దితో నువ్వు ఉండడం కావాలా అని మహా అడిగేసరికి, నాకు బావే కావాలని గాయత్రి చెప్పడంతో, సరే అయితే ఈరోజు సాయంత్రమే పెళ్ళి, నేను మీ పెళ్లి చేస్తా, ఇదే గుడిలో చేస్తానని మహా మాటిస్తుంది. ఇక ఇదే విషయాన్ని ఇంటికెళ్ళి చక్రి, కేశవ, కన్నాలతో చెప్తుంది మహాలక్ష్మి. కానీ వాళ్ళు మాత్రం, అమ్మో మీరు గాయత్రిని మాత్రం నమ్మకండి, అది వాళ్ళ అమ్మా నాన్నల్ని కాదని బయటికి మాత్రం రాలేదు, దాన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నామని అంటారు. దాని మాట నమ్మి మనం ఏమైనా చేస్తే చివరికి ఏం జరుగుద్దని అదే జరుగుద్ది అని అంటూ ఉంటాడు చక్రి. అయితే నన్ను నమ్మండి, గాయత్రి ఖచ్చితంగా సాయంత్రం గుడికి వస్తానని నాకు మాటిచ్చింది. పెద్ది అంటే తనకి చాలా ఇష్టం, ఖచ్చితంగా గుడికి వస్తుంది, ఈ పెళ్లి జరుగుతుందని మహా అంటుంది. గాయత్రి వస్తుందని అనుకుందాం, కానీ అన్నయ్య దీనికి ఒప్పుకుంటాడా అంటారు. నేను ఒప్పిస్తానని మహా అంటుంది. ఇక ఇదే విషయం మాధవ దగ్గర చెప్తుంది మహా. అది వినగానే, వామ్మో నేను ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోతా, గాయత్రి పెళ్ళి అయ్యి అది అత్తారింటికి వెళ్లే వరకు నేను తిరిగి రానని మాధవ అంటాడు. ఏంటి అడుగుతున్నానని ఇలా చేస్తున్నారా? ఎక్కడికి పోతారు? పోయి మళ్ళీ ఇక్కడికే కదా రావాలి. ఒకసారి గాయత్రికి పెళ్ళైపోతే ఇక మీరు మిగిలేది శూన్యమే. ఇక మిమ్మల్ని చూస్తూ మేమంతా జీవితాంతం బాధపడాలి. అలా జరగడానికి వీల్లేదు. మీరు కనుక ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నేను ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోతా అంటుంది మహా. ఇక చేసేదేమీ లేక మాధవ కూడా సరేనమ్మా అని ధైర్యం చేస్తాడు. ఇక మహా కుందన బొమ్మలాగా రెడీ అయ్యి గుడికి వస్తుంది. చక్రి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి చెప్పిన పనులన్నీ పూర్తయ్యాయా అని మహా అడుగుతుంది. ఏం పనులండి, పెళ్లి పనులేగా, అన్నీ పూర్తయ్యాయి, కానీ పురోహితుడు ఒక్కలే లేరని చక్రి అంటాడు. సరిపోయింది, ఏది ముఖ్యమో అదే లేదనమాట. ఇప్పుడు ఈ పెళ్లి ఎలా చేయాలని మహా తల పట్టుకుంటుంది. అయ్యో నేనేదో జోక్ చేశానండి, పురోహితుడు కూడా రెడీ, దగ్గరుండి పెళ్లి చేస్తారని చెప్పారు, ఇప్పుడే ఆయనతోనే ఫోన్లో మాట్లాడాను అని అంటాడు చక్రి. ఇంతలో మాధవాన్ని పెళ్లి కొడుకులా రెడీ చేసి కేశవ, కన్నా ఇద్దరూ కూడా గుడికి తీసుకుని వస్తారు. ఆహా పెద్ది, మీరు పెళ్లి కొడుకు గెటప్లో చాలా అందంగా ఉన్నారని మహా అంటుంది. అంతా బానే ఉంది, కానీ గాయత్రి అయితే వస్తుంది కదమ్మా, నాకెందుకో భయంగా ఉంది అంటాడు మాధవ. భయం ఎందుకు పెద్ది, గాయత్రి ఖచ్చితంగా వస్తుంది, ఈ పెళ్లి కూడా జరుగుతుంది, మీ తమ్ముళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క భీముళ్ళ, అర్జునుడిలా నిలబడి మీ పెళ్లి చేస్తారని మహా అంటుంది. దాంతో మాధవ కాస్త ధైర్యంగా ఉంటాడు. ఇక పైకి తీసుకుని వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూసుకోండి అని మహాచక్రి గాయత్రి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఏంటి గాయత్రి ఇంకా రావట్లేదని మహా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకైనా మంచిదని ఒకసారి కాల్ చేస్తుంది. కానీ గాయత్రి హాల్లో నుంచి గదిలోకి వచ్చేసరికి ఫోన్ కట్ అవుతుంది. దాంతో మహా చాలా కంగారు పడిపోయి మళ్ళీ కాల్ చేస్తే గాయత్రి లిఫ్ట్ చేస్తుంది. గాయత్రి అంతా ఓకేనా, బయలుదేరావా అని అడుగుతుంది. మా అమ్మ ఇంకా బయటికి వెళ్ళలేదు మహా, ఇలా వెళ్ళగానే అలా వచ్చేస్తా అంటుంది. మా బావ వచ్చాడా అని అడిగితే, వచ్చాడు, పెళ్ళికొడుకులా రెడీ అయి ఉన్నాడా,
నువ్వు రావడమే లేటు అంటుంది. ఆహా వచ్చేస్తున్నా అని గాయత్రి అంటుంది. సరే వచ్చేటప్పుడు నీకు అవసరమైన సర్టిఫికెట్లు ఆధార్ కార్డు అన్నీ తీసుకునిరా, మళ్ళీ నాకులా ఇబ్బంది పడతావని మహా చెప్తుంది. ఇక తాయారు వెళ్ళిందా లేదా అని గాయత్రి దొంగచూపులు చూస్తూ ఉంటుంది. దాంతో తాయారుకి డౌట్ వస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను బయటికి వెళ్ళగానే ఎటైనా పోదామనా అని తాయారు అంటుంది. చచ, నువ్వంత గొడవ చేశాక నేనెక్కడికి వెళ్తా అంటుంది. వెళ్ళావంటే కాళ్ళు విరుగుతాయి, పో లోపలికి అంటుంది. ఇక ఎందుకైనా మంచిదని తాయారు తన అత్తయ్యను గాయత్రికి కాపలాగా పెట్టి బయటికి వెళ్తుంది. ఇక గాయత్రి పట్టుచీర కట్టుకుని నగలు సర్టిఫికెట్లు అన్నీ బ్యాగ్లో సర్దుకుని బయటికి వస్తుంటే బామ్మ ఆపుతుంది. ఎక్కడికే ఇప్పుడని అడిగితే గుడికి వెళ్తున్నా అంటుంది. ఏం అక్కర్లేదు, మీ అమ్మ వచ్చాక వెళ్దు గాని, నువ్విక్కడే ఉండు అంటుంది బామ్మ. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక అప్కమింగ్ ప్రోమోలో గాయత్రి బయటికి వెళ్తుంటే తాయారుకి దొరికిపోతుంది. చేతిలో ఫోన్ తీసుకుని చూస్తే మహా నుంచి కాల్ వస్తుంటుంది గాయత్రికి. ఆ అమ్మాయి ఎందుకే నీకు ఫోన్ చేస్తుందని తాయారు అడిగితే, నేను గుడికి వెళ్తున్నా, అక్కడ బావని పెళ్లి చేసుకోబోతున్నా అని గాయత్రి ధైర్యంగా చెప్తుంది. ఆ మాట వినగానే తాయారు ఒక్కటి పీకుతుంది. ఇక గాయత్రి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మహా ఇక డిసైడ్ అవుతుంది. ఈ సమయంలో ఈ పెళ్లి ఆపలేము, గాయత్రిని నేనే ఇంటికి వెళ్ళి తీసుకువస్తానని మహా అంటుంది. ఇక మహా వెంట చక్రి కేశవ కూడా బయలుదేరుతారు. మరి గాయత్రిని తీసుకువచ్చి మాధవాకిచ్చి పెళ్లి చేస్తారా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్స్లో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.